ఇది ఆర్సీబీ హేటర్స్ 2 రోజుల ముందు వచ్చిన సౌండ్. ఇప్పుడు మనం ఇప్పుడు సౌండ్స్ వద్దాం. ఇది ఈ రోజు వచ్చిన సౌండ్. ఒక్క మ్యాచ్ ఓడిపోగానే ఆర్సీబీ హేటర్స్ అంతా స్టేటస్లు, పోస్ట్లు, కామెంట్లు, ట్రోల్స్ తెగ చేసేసారు. ఇప్పుడేమంటారు, గెలిచింది మామూలు టీమ్స్ మీద కదా ఆర్సీబీ. కేకేఆర్ 3 times ఐపీఎల్ కప్ కొట్టింది, దాన్ని పండబెట్టేసాం. నెక్స్ట్ సిఎస్కే వాళ్ళ గ్రౌండ్లో 22 సంవత్సరాల తర్వాత దాన్ని నలిపేసాం. అది ఎన్నిసార్లు గెలిచింది? 5 times ట్రోఫీ గెలిచింది. సో ఇప్పుడు నిన్న నైట్ ముంబై 5 సార్లు గెలిచింది ఐపీఎల్ కప్, దాన్ని వాళ్ళ గ్రౌండ్లోనే 10 సంవత్సరాల తర్వాత నలిపేసాం. సో ఐపీఎల్ స్టార్టింగ్లోనే 4 మ్యాచ్లు 3 మ్యాచ్లు మెయిన్ టీమ్స్నే సమాజ్ చేసేస్తాం. సో అర్థమవుతుంది కదా ఆర్సీబీ బేస్ ఎలా ఉందో, ఆర్సీబీ టీం ఎలా ఉందో, ఆర్సీబీ బ్యాటింగ్ ఎలా ఉందో, ఆర్సీబీ బౌలింగ్ ఎలా ఉందో, ఆర్సీబీ ఫీల్డింగ్ ఎలా ఉందో తెలుసు కదా. ఇదేదో గాల్లో గెలిచిన మాటలు కాదు, గాల్లో గెలిచిన మ్యాచ్లు కాదు. చూస్తున్నారు కదా ఎలా ఆడుతున్నారు. సో ఈసారి కప్పు మందే, ఆర్సీబీదే. సో టెన్షన్ పడవలేదు, కూల్గా మీరు ట్రోల్స్ చేసుకుంటా ఉండండి, మీరు చేయాల్సినంత చేస్తా ఉండండి. మేము జస్ట్ కామ్గా ఉండి విరాట్ కోహ్లీ లాగా. అర్థమైంది కదా, ఈసారి కప్ మందే. ఇంకా ఆర్సీబీ బ్యాటింగ్ వస్తే నిన్న చూసారుగా విరాట్ కోహ్లీని చాలా మంది పవర్ ప్లేలో సరిగా ఆడు, బాల్ టు బాల్ సింగిల్ తీస్తాడు, స్లోగా ఆడతాడు, రన్ రేటు పట్టించుకోడు, తనకి స్వార్థం కోసం ఆడతాడని చెప్తా ఉంటాడు. నిన్న చూసారు కదా స్టార్టింగ్ నుంచే గడగడ బుమ్రా ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కే 6 కొట్టాడు. సో బుమ్రా బౌలింగ్ టచ్ చేయాలంటేనే భయపడతారు, అటువంటిది బుమ్రానే మనోడు నలిపేశాడు. సో బుమ్రా లేదు, దీపక్ చాహర్ లేదు, ఎవ్వరు లేదు, హార్దిక్ పాండ్యా ఎవ్వరు లేదు, అందరినీ మడతేసేసారు. ఇంకా విరాట్ కోహ్లీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. సో ఒక్క కొంతసేపు విరాట్ కోహ్లీ గురించి పక్కన పెడతాం. సో నిన్న బ్యాటింగ్ విరాట్ కోహ్లీ కాకుండా చూద్దాం. కెప్టెన్ పడిదార్ మామూలుగా ఆడట్లేదు. పడిదార్ అసలు ఈ సీజన్ లో కెప్టెన్ వచ్చినప్పటి నుంచి మొన్న సిఎస్కేని నలిపేశాడు, ఈరోజు ముంబైని నలిపేశాడు. అతని ఇన్నింగ్స్ మామూలుగా లేదు అసలు. కెప్టెన్ అయిన తర్వాత అతని మైండ్ థాట్, అతని స్కిల్స్, అతను పెట్టే ఫీల్డింగ్, అతను బౌలింగ్ వేయించే విధానము, స్పిన్ని బౌలర్ని మిక్స్ చేసి ఏ టైంలో ఏదేయాలో చేసేటట్టు మామూలుగా లేదు. పడిదార్ 32 balls లో 64 runs. కెప్టెన్ ఇన్నింగ్స్ మామూలుగా లేదు నాయన. లాస్ట్ 4 overs అయితే నలిపేశాడు ముంబై బౌలర్స్ కి. మామూలుగా 160 170తో క్లోజ్ చేద్దాం అనుకున్నారు, అది 221కి వెళ్ళింది. కేవలం పడిదారు అండ్ జితేష్ శర్మ. ఓయమ్మ జితేష్ శర్మ మామూలుగా ఆడట్లేదు. వికెట్ కీపింగ్ కానీ బ్యాటింగ్ కానీ నిన్న నాయన బుమ్రానే 6 కొట్టాడు జితేష్ శర్మ. సో ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ మామూలుగా లేదు. సో ఈసారి కప్ వదిలేసేది మిగతా టీంలు, ఎందుకంటే ఆర్సీబీకి బ్యాటింగ్ ఉంది, ప్రతిసారి బౌలింగ్ లేదంటారు, అది ఉంది, ఫీల్డింగ్ మామూలుగా లేదు. సో అన్ని ఆల్రౌండ్ షో. కెప్టెన్ పడిదార్ మామూలుగా చేయట్లేదు, అంతా మేనేజ్ చేసుకుంటా ఉన్నాడు, అంతా బాగుంది. సో ఈసారి కప్పు వదిలేసేసి మిగతా టీంలో ప్రశాంతంగా ఆర్సీబీకి సపోర్ట్ చేయండి చాలు. వచ్చే సంవత్సరం మీరు మీ కప్పు చూసుకోవచ్చు, మిగతా టీమ్స్ అన్ని చేసుకోవచ్చు. ఆల్రెడీ సిఎస్కి వెళ్ళిపోయింది, ముంబైకి అస్సాంకి రెడీ అయిపోతుంది, సన్ రైజర్స్ అటు ఇటు కొట్టుకుంటుంది. సో ఆర్సీబీ కప్పు మందే ఈసారి. సో మిగతా టీంలంతా ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి ఆర్సీబీకి సపోర్ట్ చేయండి. ట్రోల్స్ చేయకండి ప్లీజ్, మీరే ఇబ్బంది పడతారు మళ్ళీ. ఉంటా. మరిన్ని వీడియోస్ కోసం ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీ అందరి సపోర్ట్ మనకు కావాలి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో అందరూ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.